పళ్ళకు పంట నిల్వ గోదాములట. సో మనం ఒక పంట పండించినాం, కందులు పండించినాం, లేకపోతే మక్కలు పండించినాం. ఈ సమయానికి మార్కెట్ పోతే మార్కెట్‌లో రేట్ లేదు. ఏం చేయాలి? ఇంటికాడ నిల్వ చేసుకున్నానికి జాగా లేక వాస్తవానికి చాలా ఇళ్ళు రైతన్నది ఇల్లు గింతే ఉంటది. పంట పండిస్తాడు కష్టపడి 6 నెలలు కష్టపడి. ఆ పంటను సకాలంలో అమ్మలేకపోతే రేట్ రాకపోయినా అప్పుడే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వర్షాలకి, ఈ వాతావరణానికి ఆకిట్ల ఎండ పోసినా బాధనే, ఇంట్లో పోసుకున్న బాధనే, ఏడ పోసినా వాళ్ళకి జాగా సరిపోదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ పంట చేతికొచ్చిన సమయానికి ఎంత ధర ఉంటే అంత ధరకు అమ్ముతారు. అట్లా కాకుండా నిల్వ చేసుకొని మంచి విలువన్నప్పుడు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామంటే గోదాములలో పెట్టుకొనియారు. వీళ్ళంతా ప్రైవేట్ వ్యక్తుల కింద లెక్కనే. ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. పల్లె పల్లెకు కూడా పంట నిల్వ గోదాములు అనేది ఏర్పాటు చేసబోతుంది. మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్కోటి 30 లక్షలతో నిర్మాణం అట. చిన్న చిన్న గోడౌన్లు, మార్గదర్శకాలు జారీ. తాండూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మి ఎకరం చేనులో పండించిన కందులను మార్కెట్లోకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నామమాత్రపు ధరనే పలికింది. ఇంటి దగ్గర పంట నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో అరకొర ధరకి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో చాలా మంది మహిళా రైతుల ఇదే పరిస్థితి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అందుకే ఇలాంటి వారికి భరోసా ఇచ్చేలా ప్రతి గ్రామంలో ఆహార ధాన్యాల నిల్వ గోదాములు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విబి జీరాంజీ ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కో గ్రామంలో 30 లక్షలతో వీటిని పూర్తి చేయనున్నారు. వీటికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. నిర్మాణాలు ఎట్లా ఉండబోతున్నాయి మరి? ప్రతి పల్లెకు గోడౌన్లు ఏంది అని అంటే ప్రస్తుతం నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోనే గోదాములు ఉన్నాయి. వాటిలో నిల్వ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. గ్రామీణ రైతులు అక్కడికి వెళ్లి ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేయడం సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించేలా ఒక్కో గ్రామంలో 444 చదరపు గజాల స్థలంలో 100 టన్నుల నిల్వ సామర్థ్యంతో 968.75 చదరపు అడుగుల్లో గోదాములను నిర్మిస్తారు. మహిళా రైతు సంఘాల స్థలనేకరణ, ఆ గ్రామ పంచాయతీల తీర్మానం, ఎంపీడీఓల పరిశీలన, ప్రతిపాదనల అనంతరం జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతి మంజూరు చేస్తారు. అప్పుడు సాంకేతిక తనిఖీలు, అనుమతుల తర్వాత పనులు మొదలవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధుల్ని గ్రామ పంచాయతీలే నేరుగా చెల్లిస్తాయి. నిధుల విడుదలలో జాప్యమైతే జాతీయ గ్రామీణ ఉపాధి జీవనోపాధి పథకం ద్వారా నిధులు సర్దుబాటు చేస్తారు. ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది? రాష్ట్రంలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశాల సందర్భంగా ధాన్యం నిల్వల సమస్యల గురించి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదాముల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాలు పూర్తయ్యాక కందులు, మొక్కజొన్నలు, పెసర్లు, వేరుశనగ, శనగ ఇలా 15 రకాల పంటల ఉత్పత్తులు నిల్వ చేసుకోవచ్చు. అంటే వడ్లకు సంబంధించింది కదా, ఆల్రెడీ గోడౌన్ ప్రభుత్వం కొనిస్తుంది కాబట్టి. మార్కెట్లో మంచి ధర పలికినప్పుడే విక్రయించుకునే రైతులు లాభాలు పొందుతారు. గ్రామ స్థాయి అవసరాలకు ఇది సరిపోతుంది. పరిమితి కంటే ఎక్కువ మంది నిల్వకు ముందుకు వస్తే నామమాత్ర రుసుముతో అవకాశం కూడా కల్పిస్తారట. మొత్తానికి పల్లె పల్లెకు పంట గోదాములు అనే ఒక ఆలోచన కూడా చేస్తారు అధికారులు.